ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఆయన చెప్పినట్లుగా ఏదైతే భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో అందజేయడం జరిగింది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలుపరచాలనే ధ్యేయంతో సచివాలయాలను, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ యొక్క వ్యవస్థ వల్ల ఎక్కువగా ఎవరికి లబ్ధి చేకూరిందంటే అది కేవలం గిరిజనులకు మాత్రమే ఎక్కువగా లబ్ధి చేకూరిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గిరిజనులు అనేవారు పట్టణాలకు, నగరాలకు దూరంగా, అడవులకు దగ్గరగా తండాలను, గూడాలను ఏర్పరచుకొని సుదూరంగా వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న వారు మండల కేంద్రాలకు వెళ్ళి పౌర సేవలు కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ గత ప్రభుత్వాల్లో జన్మభూమి కమిటీల ద్వారా దళారుల మధ్య నలిగిపోయిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను, సచివాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులకు లబ్ధి చేకూరిందని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రిమండలిలో కనీసం ఒక మంత్రిని కూడా ఇవ్వలేకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా గిరిజన సలహా మండలిని సకాలంలో నియమించకుండా, ట్రైకార్, జీసీసీ గిరిజన సంస్థలకు పాలక మండలి నియమించకుండా గిరిజనుల అభివృద్ధిపై, సంక్షేమంపై తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. నామినేటెడ్ మెంబర్స్ పేరుతో గిరిజన సలహా మండలిని నియమించుకొని చంద్రబాబు నాయుడు గారు 97 జీవో తీసుకొచ్చి గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చింతపల్లి ఏరియాలో బాక్సైట్ ఖనిజ నిక్షేపాలను దోచుకోవడానికి మాత్రమే ఆనాడు నామినేటెడ్ మెంబర్స్ను గిరిజన సలహా మండలిలో నియమించుకొని ఆ యొక్క జీవో ఇచ్చి గిరిజన సంపదను దోచుకునేందుకు ప్రయత్నించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రయత్నాన్ని జరగకుండా ప్రతిపక్ష నాయకుడిగా చింతపల్లి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడం కూడా వైఎస్ఆర్సీపీ తరపున నిలబడి, గిరిజనుల పక్షాన నిలబడి, గిరిజన నేతగా గిరిజనుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆనాడే స్పష్టం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఉమ్మడిగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ యొక్క కమిషన్కి చైర్మన్ మెంబర్లను కూడా నియమించిన ఘనత మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే దేశంలో ఎస్సీ/ఎస్టీలకు ప్రత్యేకంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్లు వేరువేరుగా ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో వేరువేరుగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ లేనప్పటికీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎస్సీ/ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసి ఆ యొక్క కమిషన్లకు చైర్మన్ మెంబర్లు నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ/ఎస్టీల మీద ఎలాంటి దాడులు కానీ, వివక్షత కానీ, అంటరానితనం కానీ, అన్యాయం జరిగితే మాకంటూ ఒక కమిషన్ ఉందని చెప్పి ధైర్యంగా వెళ్ళి చెప్పుకునే అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. అదేవిధంగా గిరిజనుల పేరు మీద 26 జిల్లాలు ఏర్పరిచిన మన రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాలను 26 జిల్లాలకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల పేరు మీద అల్లూరి సీతారామరాజు జిల్లా పేరును కూడా గిరిజనులకు చిహ్నంగా ఏర్పాటు చేయటం, ఆ పేరును పెట్టడం కూడా గిరిజనులకు సముచిత స్థానం కల్పించారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 425 ప్రత్యేక 500 జనాభా కలిగిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయటం, అదేవిధంగా పాడేరు ప్రాంతంలో ఒక ప్రత్యేక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం, రాష్ట్రంలో ఉన్న 7
ఐటీడీఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ఏర్పాటు చేయటం, ఈ యొక్క ఘనతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కావున 2024 మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను మరలా గిరిజనులందరూ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజనులు మరలా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల కంటే ఇంకా మంచి పనులు కూడా గిరిజనులకు చేసే అవకాశం ఉంది. గిరిజనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే గిరిజనుల యొక్క అభివృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం.